నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఈ నెల 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నిన్నటికి నిన్న దేశంలోని 100 పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి తెచ్చిన కుంకుమని బాలయ్యకు అందించారు అభిమానులు. మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మీరు కడుపున మూసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని, మహాయుద్ధాన్ని. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇక ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో గౌతమిపుత్ర శాతకర్ణి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైజాగ్లోని జ్యోతి థియేటర్లో పతాకాన్ని ఆవిష్కరించనున్నారు బాలయ్య. ఇందుకోసం ఈ ఉదయం విశాఖ చేరుకున్నారు బాలయ్య. సింహాచలంలో పూజలు చేశారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. విశాఖలోని జ్యోతి థియేటర్ దగ్గర పతాక ఆవిష్కరణకు వస్తుండటంతో అభిమానులు పోటెత్తారు. బాలయ్యను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుంది. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశం నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుదాం. మరి కాసేపట్లో బాలకృష్ణ జ్యోతి థియేటర్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి మా ప్రతినిధి దేవి మనకు మరింత సమాచారం అందిస్తారు. అక్కడ ఎలాంటి వాతావరణం ఉందో దేవి. నందమూరి నటసింహం బాలయ్య బాబు 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సంబంధించిన పతాక ఆవిష్కరణ ఈ రోజు విశాఖలో ఉన్నటువంటి జ్యోతి థియేటర్ లో జరగబోతోంది. మరి కాసేపట్లో బాలయ్య బాబు థియేటర్ దగ్గరికి రాబోతున్నారు. సో మనం చూడొచ్చు అభిమానుల కేరింతల మధ్య ఏ విధంగా ఉందో. ఇప్పటికే అభిమానులందరూ కూడా ఏ విధంగా చేరుకున్నారో మనకి తెలుస్తుంది. బాలయ్య బాలయ్య అంటూ అరుస్తూ వాళ్ళంతా కూడా తమ ఆనందాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించినటువంటి నిర్మాత శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. సో ఇప్పటికే ఆల్రెడీ పతాక ఆవిష్కరణ రోజే చూస్తే బాలయ్య గారి అభిమానుల సందడి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. సో సినిమాకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా డిక్లేర్ చేసిన దగ్గర నుంచి ఇదే సందడిగా ఉందండి. యాక్చువల్గా అభిమానులంతా ఉత్సాహంతో ఉర్రూగులుతున్నారు. ఇవాళ లాస్ట్ అంటే రిలీజ్ కు ముందర జరగబోయే అతిపెద్ద ఫంక్షన్ ఇదేను, శాతవాహన పతాకోత్సవం. ఇది 100 థియేటర్లో జరుగుతుంది. అన్ని చోట్ల అభిమానులంతా ఇదే సందడిగా ఉన్నారు. సో బాలయ్య బాబు గారు కూడా ఇప్పుడు ఇంకొద్ది 2-3 నిమిషాల్లో రాబోతున్నారు. సో ఇక్కడికి వచ్చి జెండా ఎగరవేయంగానే మిగతా కార్యక్రమాలు. అంటే 100 థియేటర్లలోనూ ఈ పతాకాన్ని ఆవిష్కరించాలి అనుకున్న ఐడియా ఎందుకు తీసుకున్నారు? అది ఫస్ట్ నుంచి క్రిష్ గారు చేసిన స్క్రిప్టింగ్ అండి. ఐ మీన్ ఏది చేసినా గానీ మనం 100 అంటే బాలకృష్ణ గారు 100th మూవీ కాబట్టి ఏది చేసినా గానీ మనం ఎక్కడ చేసినా గానీ 100 ప్లేసెస్ లో 100 టైమ్స్ అలాగ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ సినిమా రాజ కుటుంబానికి సంబంధించిన సినిమా, శాతకర్ణి మహారాజుకు సంబంధించిన సినిమా. అయితే యుద్ధాలు ఏ విధంగా ఉంటాయో రాజులకు సంబంధించి మనకు ఆబ్వియస్లీ తెలుసు. మరి ఆ యుద్ధాలకు సంబంధించి ఫైట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పాలి అంటే ఇక్కడ రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు. సో ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ మూవీలో ఫైట్స్? ఇంతకుముందు సింహ లెజెండ్ కంటే బాలయ్య బాబు ఈ సినిమాలో కొత్త రకంగా మేము కంపోజ్ చేయడం, మేము చేయటం కాదు, కథ అలాంటిది. కత్తి పట్టుకునే దమ్ము శక్తి ఉన్న హీరో బాలయ్య బాబు గారు. అలాంటి ఆయనకి ఒక మంచి అద్భుతమైన ఒక కత్తి గౌతమిపుత్ర శాతకర్ణి అనే ఒక క్యారెక్టరేషన్ కిష్ గారు సృష్టించి దానికి అద్భుతంగా ప్రొడ్యూసర్స్ సృష్టించడం. మాకు ఈ సినిమా ఈ ఫైట్స్ మేము వేరే కంట్రీస్ లో వెళ్ళి కంపోజ్ చేయడం. ఈ హిస్టారికల్ సినిమా మ్యాక్సిమం ఏంటంటే మనకి యాక్చువల్ మన స్టూడియోలోని షూట్ చేసుకుని చేస్తూ ఉంటారు.
అది కాకుండా న్యాచురల్ ఒక స్టూడియోకి వెళ్ళి ఇంగ్లీష్ సినిమా పెద్ద పెద్ద బిగ్స్ మూవ్ చేసిన దగ్గరికి వెళ్ళి మేము షూట్ చేయడం జరిగింది. దీనిలో అద్భుతంగా మేము అంటే మా జీవితం ఏమనుకున్నామంటే అన్ని ఫైట్స్ చేస్తాం, హిస్టారికల్ సినిమా ఫైట్స్ చేయాలని మాకు చాలా నుంచి కోరిక ఉంది. అది గౌతమ్ పుత్ర శాతకర్ణ బాలయ్య బాబు తోటి మాకు అది కోరిక నెరవేరిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సాధారణ విషయం కాదు, ఎలాంటి యుద్ధాలు చేయడం అనేది వెనకటి చేయాల్సింది కాదు. మేము లేటెస్ట్ గా చేసిన సినిమాల్లో నుంచి ఈ ట్రెండ్ చేయడం అనేది మాకు కొత్తగా ఉంది. దాన్ని తగ్గట్టుగానే 100% మాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన బాలయ్య బాబు గారికి అండ్ మేము థ్యాంక్స్ సార్ మీ ఫీలింగ్ చెప్పండి. ఫీలింగ్ అంటే ఇంతకు ముందు బాలయ్య గారితో చాలా మూవీస్ చేశారు. సో ఇది హిస్టారికల్ మూవీ కదా, సో ఎలా అనిపిస్తుంది ఈ మూవీలో? అంటే ఇంతకు ముందు సినిమా లెజెండ్ ఇవన్నీ చేసిన దానికంటే కూడా బాబు 100 మూవీస్ చేయటం అంటే మా అదృష్టం భావిస్తున్నాం అనమాట. అంటే ఇంత ఎక్స్పెక్టేషన్ మూవీ జనమంతా ఎదురు చూస్తున్నా ఉండే ఒక సినిమా. ఈ సినిమాలో మేము ఒక సభ్యులుగా మేము ఒక పనిచేసే అవకాశం మాకు కలిగినందుకు ప్రొడ్యూసర్స్ కి, కిష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ముందు. అలా బాలయ్య బాబు గారికి, అలాగే వచ్చి బాబు కత్తిద్దాలని చేయటంలో కానీ గుర్రం దోటంలో కానీ మాకు కష్టపెట్టిన సన్యాసాలని బాగా వచ్చినాయి. బాబుకి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి అందరూ మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. థ్యాంక్ యూ చెప్తాం. అలాగే అభిమానులకు సంబంధించి కూడా అడుగుదాం. సార్ చెప్పండి ఎలా? యాక్చువల్లీ మా విశాఖ నగరంలో మాకు ఇష్టమైన ఈ థియేటర్లో ఈ వేడుక జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీస్ అని చిన్న పెద్ద అది తేడా, అంటే మనకు వచ్చే చారిత్రాత్మక చిత్రాలు చాలా తక్కువ కదా. అలాగే బాలయ్య అభిమానుల జోష్ అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. సో ఒక్కసారి చూపించేసేయండి చేతల్లో. జై బాలయ్య, జై బాలయ్య. అది బాలయ్య అభిమానుల సందడి మనం చూడొచ్చు. ఒక రకంగా మొత్తం ఈ థియేటర్ అంతా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. అభిమానుల హోరుతో హుషారుగా మారిపోయింది. అలాగే అంటే బాలయ్య ఈ శాతకర్ణి సినిమా యాక్చువల్ గా తన తండ్రి ఎన్టీఆర్ చేయాలనుకున్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం, ఆ తర్వాత టైం లేకపోవడంతో చేయలేకపోయారు. అయితే బాలయ్య తన తండ్రి కళని సాకారం చేయడంతో పాటుగా తన 100వ సినిమా ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోవాలి అన్న ఉద్దేశంతో ఈ కథని ఎంచుకున్నట్లుగా ఆయన స్వయాన చెప్పారు. అయితే ఇప్పటికే మార్నింగే ఆయన సింహాచలం చేరుకున్నారు. విశాఖలో ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలేశ్వరుని దర్శించుకున్నారు. అయితే యాక్చువల్ గా ప్రతి సినిమా అంటే బాలయ్య ఏ మూవీ స్టార్ట్ చేసినా సరే కంపల్సరీ విశాఖలో ఉన్నటువంటి సింహాచలంలో ఉన్నటువంటి అప్పన్న స్వామిని దర్శించుకోవడం ప్రతిసారి ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఆ సినిమా హిట్ అయిన తర్వాత కూడా మరొకసారి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే ఈసారి ఇటు పతాక ఆవిష్కరణతో పాటుగా ఈ రోజు వైకుంఠ ఏకాదశి కూడా కలిసి రావడంతో ఈ రోజు మార్నింగే ఆయన సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో చేరుకోబోతున్నారు. అయితే అభిమానులు ఇంకా మరికొంతమంది ఉన్నారు. సో చెప్పండి, అంటే బాలయ్య 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారు? మేము చాలా రోజుల నుంచి ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నామండి. సంక్రాంతి హీరో అంటే నందమూరి బాలకృష్ణ సంచలనం ఈ సినిమా సృష్టిస్తుందని, ఈ సినిమా ఈ పండగ ఈ రోజు నుంచే స్టార్టింగ్ అండి. సంక్రాంతి పండగ మరి సంక్రాంతి 2 రోజులు లేదు కనుక ఈ రోజు నుంచి అభిమానులందరికీ కూడా మన పండుగ వస్తుందండి. మీ 30 సంవత్సరాల నుంచి బాలకృష్ణ నందమూరి అభిమానులు అండి. ఇప్పుడు కాదు మరి శ్రీకాకుళం జిల్లా ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి మేము శ్రీకాకుళం జిల్లాలో పుట్టామండి. ఎన్టీ రామారావు అభిమానం అప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ ఎన్టీ రామారావు సినిమాలు అంటే బాగా మాకు అభిమానం అండి. ఏ కాదండి రైట్, ఆ బాలయ్య అభిమానులంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఇటు పక్క అభిమానులు ఉన్నారు, వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని అడుగుదాం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది. సో వాళ్ళని అడుగుదాం. చెప్పండి, ఎలా వెయిట్ చేస్తున్నారు? ఎంతగా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం? ఈ సినిమా కోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తాం. ఇది ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రను తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్. ఈ దీని ద్వారా ఈ బాలకృష్ణ ద్వారా సరే చరిత్ర తెలుసుకుంటారు. శాతకర్ణి రాజంటే ఇలాగే ఉంటాడని తెలుసు. శాతకర్ణి రాజంటే ఎంతవరకు ఎవరికి తెలియదు. సేమ్ ఇతను చూసాక ఈ రాజే ఇతను బాలకృష్ణ ఇది అభిమానుల కేరింతలు సందడి మధ్య సినిమా స్టార్ట్ కాబోతోంది. ఎలా ఉండబోతుంది మరొక అభిమానులు కూడా అడుగుతాం. చెప్పండి, బాలయ్య అభిమానులంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మూవీ కోసం. అలాగే ఈ రోజు పతాక ఆవిష్కరణ సందర్భంగా మీ ముందుకి బాలయ్య రాబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
ఎప్పుడైనా సరే ఒకటి మాత్రం వాస్తవమండి, చరిత్ర తిరగరాశాలంటే నందమూరి వంశమే ఏ సినిమా అయినా తీయాలన్నా, రికార్డులు బదులు కొట్టాలన్నా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అనేక చిత్రాలు తీసి 400-500 రోజులు కూడా ఆడిన చిత్రాలు ఉన్నాయి. కొండవీటి సింహం, బొబ్బుల పులి, సర్దార్ పాపారాడు అనేక చిత్రాలను తీశారు. జయసుధ, జయప్రద అనేక కాంపిటీషన్. ఏదైనా సరే వేషాలు వేయాలన్నా దేవుడి రూపంలో కూడా ఆ రోజు ఎన్టీ రామారావు చేశారు. దాని తర్వాత అతను తనయుడు నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ రోజు ఒక చరిత్ర చదివి, చరిత్ర అయితే మనకు ఎలా ఉంటుందని చెప్పి ఆ చరిత్రకు సంబంధించిన చిత్రాన్ని ఈ రోజు ప్రజలకు వదిలిపెడుతున్నారు. 100 రోజులు 100 సినిమాని చిత్రాన్ని తీసుకొచ్చి ప్రతి విషయంలో కూడా విశాఖపట్నంలో ఈ రోజు జెండా ఎగరేయడానికి వచ్చినందుకు బాలకృష్ణ అభిమానులకి చెప్తున్న చరిత్ర తిరగరాస్తానని చెప్పేసి ఈ చిత్రాన్ని చెప్తాను. మరి ఈ చరిత్రని ఎవరు యావత్ భారతదేశంలో కూడా సినీ ఛానల్ చిత్రాల్లో కూడా ఈ రికార్డు పగలగొట్టిన విధంగా బాలకృష్ణ చిత్రాలు నందమూరి వంశం. జై బాలయ్య. మరొక అభిమాని శాతకర్ణికి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే బాలయ్య జెండా ఆవిష్కరించబోతున్నారో ఆ జెండాతో ఇక్కడ కనిపిస్తున్నారు. చెప్పండి. బాలయ్య గారి గౌతమి శాతపూర్ 100 డేస్ పక్కా ఆడుతుంది. చరిత్ర తిరగరాస్తామని గ్యారెంటీ. చరిత్ర తిరగరాస్తామా మరణమా అంటే సంక్రాంతి పండుగకి బాలయ్య బాబు మీ అభిమానులు అందరి ముందుకి రాబోతున్నాడంటే ఒక పక్క నుంచి సంక్రాంతి పండుగ ఒక ఎత్తు అయితే బాలయ్య సినిమా మీకు మరో ఎత్తు. మరి ఎలా అనిపిస్తుంది పండుగ ఏ విధంగా ఉండబోతుంది? బాలయ్య అంటేనే ఆంధ్ర రాష్ట్రానికి సంక్రాంతి, సినిమాలకి చరిత్ర. కనిపించని 4వ సింహం మా నందమూరి బాలకృష్ణ. ఆ శాతకర్ణి ఈ రోజు ఇక్కడికి విశాఖపట్నం వచ్చి జెండా ఎగరవేసి దేశం నలుమూలలా ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజు శాతకర్ణిని ఈ రోజు చూపించబడుతున్నారు. ఆయన ఒక్కరికే సాహసం, ధైర్యం అన్ని కూడా ఆయనకే ఉన్నాయి. ఆయన చేయగలడు ఇటువంటి పాత్రలు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆయన ఆహ్వానం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు కూడా 100కి పక్కన 0, 1000 రోజులు అభిమానులకు సంక్రాంతి పండుగ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది అన్న రేంజ్ లో అభిమానులంతా కూడా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ రోజు పతాక ఆవిష్కరణ రోజు నుంచే విశాఖలో అంటే బాలయ్య నటించినటువంటి ఈ శాతకర్ణి సినిమాకి సంబంధించినటువంటి పండుగ స్టార్ట్ అయిందని చెప్పాలి. సో మొత్తం అంతా కూడా అభిమానులంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మనకి కనిపిస్తుంది ఆల్రెడీ బాలయ్య బాబు కూడా రీచ్ కాబోతున్నారు. సో మరొక పక్కన ఆయన రాక కోసం వేయికలతో ఎదురు చూస్తున్నటువంటి మొత్తం అభిమానులంతా కూడా ఎంతో ఉర్రూతలూగుతూ వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. సాగర తీరంలో సందడి చేయనున్నారు బాలకృష్ణ. ఇప్పటికే వేలాది అభిమానులు జ్యోతి థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. భారీ ర్యాలీతో నందమూరి బాలకృష్ణ జ్యోతి థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. 100వ చిత్రాన్ని చారిత్రక చిత్రంగా తీసుకుని శాతకర్ణి చరిత్రను తెరకెక్కించారు. క్రిష్ సారథ్యంలో ఈ సినిమా నిర్మాణమవుతోంది. ఉదయం వైజాగ్ చేరుకున్న బాలకృష్ణ ముందుగా సింహాచలం అప్పన్నను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇక ఇప్పుడు జ్యోతి థియేటర్ దగ్గరకు చేరుకున్నారు. శాతకర్ణి శత పతాకావిష్కరణ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు బాలకృష్ణ. ఒకేసారి శాతకర్ణి జెండాలు 100 థియేటర్లపై రెపరెపలాడనున్నాయి. మరికొద్ది క్షణాల్లోనే బాలకృష్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గ్రాండ్ గా బాలకృష్ణకు వెల్కమ్ చెప్తూ ఉన్నారు అభిమానులు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు బాలకృష్ణ ఈ మధ్య ఎప్పుడు కనిపించిన శాతకర్ణి ఆహార్యంలోనే కనిపిస్తూ ఉన్నారు. నడుముకి బెల్ట్ కూడా అలాగే పెట్టుకొని వచ్చారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.
సంక్రాంతి పండుగ ఇవాల్టి నుంచే ప్రారంభమైందని అభిమానులు కోలాహలంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు, తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా జనవరి 12న విడుదల కానుంది. 100వ చిత్రం కోసం బాలయ్య అభిమానులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ శుభ దినం జనవరి 12 కాబోతోంది. అది కూడా గౌతమిపుత్ర శాతకర్ణి ఓ చారిత్రాత్మక మూవీని, సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు బాలకృష్ణ. సినీ కెరియర్లో తన 100వ చిత్రం ఓ మహా చక్రవర్తి కథ కావటం ఎంతో అదృష్టమన్నారు బాలకృష్ణ. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నిజానికి తన తండ్రి చేయాల్సి ఉందని, కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం కారణంగా చేయలేకపోయారని, తన తండ్రి కలను సాకారం చేస్తున్నందుకు కూడా ఒకంత గర్వంగా ఉందని బాలకృష్ణ స్వయంగా చెప్పారు. అలాగే సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100వ సినిమా పబ్లిసిటీని కూడా వినూత్నంగా చేపడుతున్నారు. నిన్న 100 ఆలయాల్లో కుంకుమార్చనలు, 28 శివాలయాల్లో రుద్రాభిషేకాలు చేశారు. వాటి తీర్థ ప్రసాదాలను బాలకృష్ణకు అందించారు. ఇక ఇవాళ ఉదయం విశాఖకు చేరుకున్న బాలకృష్ణ వైకుంఠ ఏకాదశి కారణంగా సింహాచలం అప్పన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నాం విశాఖ జ్యోతి థియేటర్ దగ్గర గౌతమిపుత్ర శాతకర్ణి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకేసారి 100 థియేటర్లపై 100 జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. జ్యోతి థియేటర్ దగ్గర ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఆ తర్వాత
మిగిలిన థియేటర్లపై కూడా జెండా రెపరెపలాడుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తనకు శ్రీరామ రక్షగా నిలిచిన అభిమానుల సమక్షంలోనే సినిమా చూస్తానని కూడా బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించారు. శాతకర్ణి విడుదలతో సంక్రాంతికే ఉగాది సంబరాలు జరుపుకుంటున్నట్టుందని బాలయ్య అన్నారు. ఇక సంక్రాంతి ముందే వచ్చిందన్న భావనలో నందమూరి అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాల్టి నుంచే సంక్రాంతి పండగ మొదలైందంటున్నారు. 12వ తేదీన భారీ అంచనాలతో 1000 రోజులు ఆడుతుంది గౌతమిపుత్ర శాతకర్ణి అన్న ఆశాభావాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో రోజులుగా ఈ సినిమా కోసం వేచి చూస్తూ ఉన్నామని, జనవరి 12 ఓ పెద్ద పండుగ, నిజంగా తెలుగు ప్రజలకు ఓ పెద్ద పండుగ అని అభిమానులు చెప్తూ ఉన్నారు. క్రిష్ సారథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి ఓ మహా చక్రవర్తి జీవిత గాథను తెరకెక్కిస్తూ ఉన్నారు. హలో 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 అందరికీ నమస్కారం. గౌతమిపుత్ర శాతకర్ణి మన గౌతమిపుత్రుడు, మన నందమూరి పుత్రుడు బాలయ్య బాబుకి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. వేదికన అలంకరించినటువంటి పెద్దలు, మన గురువర్యులు ఎమ్మెల్సీ గీతం అధినేత డాక్టర్ ఎంఎస్ మోదీ గారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎమ్మెల్యే వేలపూడి గారికి, పంచకల్ రమేష్ బాబు గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, అంబికా గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ముఖ్యంగా